భరద్వాజ్ గారు, ఇప్పుడు టాలీవుడ్లో బై ద సేమ్ వే పొలిటికల్ సర్కిల్లో కూడా ఒకటే చర్చ. సాధారణంగా పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత సీఎం అవుతారని చెప్పి అనుకున్నారు, కానీ సీఎం అయ్యే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ఆయన పవర్ఫుల్ హోమ్ మినిస్టర్ పదవి తీసుకుంటారు అని చెప్పి అనుకున్నారు. అవును. కానీ కట్ చేస్తే డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నారు, దాంతోపాటు పంచాయతీరాజ్, అటవీ శాఖ, ఇంకొంతమంది తీసుకున్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ పదవిని వదులుకున్నారు అనేటువంటిది చర్చ. అంటే డెప్యూటీ సీఎం హోమ్ మినిస్ట్రీ అనేది మనకి గతం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. కోనేరు రంగారావు గారు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండగానే హోమ్ చూశాడు. అక్కడి నుంచి అదొక ఆచారంగా మాట్లాడటం జరుగుతోంది. కానీ ఉప ముఖ్యమంత్రి చేతుల్లోనే హోమ్ ఉండాలి అనేమీ లేదు, ఎవరైనా నిర్వహించవచ్చు. అయితే పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇవ్వలేదు అనేది ప్రశ్న ముందుకు తీసుకొస్తున్నారు. కానీ ఈ ప్రాబ్లం వస్తుందనే ఉద్దేశంతోనే ఆయన పోర్ట్ఫోలియోలో అనౌన్స్ చేయాలి. మొదట ఓకే, చంద్రబాబు కేవలం మంత్రులను అనౌన్స్ చేశాడు, తర్వాత నెమ్మదిగా పోర్ట్ఫోలియోలను ప్రకటించడం మొదలుపెట్టాడు. ఈ మధ్యలో చర్చ జరుగుంటుంది ఇద్దరికి. అంటే హోమ్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి కొన్ని వ్యవహారాలు ముఖ్యమంత్రి పరిధిలోనే ఉంటాయి, ముఖ్యమంత్రి నిర్ణయాల మేరకే నడుస్తుంది. కొంత ఇక్కడ ఇండిపెండెంట్ నేచర్కి అవకాశం ఉన్నటువంటి శాఖలు ఈయనకు అప్పచెప్పారు. ఆయన కొంత స్వేచ్ఛ తీసుకునే అవకాశం ఉంది. అక్కడ కూడా ముఖ్యమంత్రి ప్రభావం ఉంటుంది, కానీ కొంత తన మేరకు తను వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ పూర్తిగా ఆయన కంట్రోల్ ఉంటుంది. ఓకే, మిగతా శాఖలు అయితే తన పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉంటుంది, కొంత స్వేచ్ఛ ఉంటుంది అక్కడ. ఇక్కడ అసలు ఆ మేరకు కూడా స్వేచ్ఛ ఉండదు. పూర్తిగా సీఎం కంట్రోల్ 100% నడుస్తుంది ఇక్కడ. అందుకని అక్కడ పవన్ కళ్యాణ్ని పెట్టుకుంటే ఏదైనా ఒక అభిప్రాయ భేదం వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కదా, ఆ ఛాన్స్ ఎందుకు తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన చెప్పుంటాడు ఈయనకి. ఈయన కూడా ప్రస్తుతం ఆ వివాదాల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా లేడు. ఇది కొంతకాలం నడపాలి అనే ఉద్దేశంతోనే ఉన్నారు వీళ్ళు. ఈ ప్రభుత్వాన్ని నడపాలి అనే ఉద్దేశంతో ఉన్నారు తప్ప దీన్ని ఏదో డిస్టర్బ్ చేయాలనే మూడ్లో లేరు. ఓకే, అందుకని తనకి కేటాయించినటువంటి శాఖలని నిర్వహించడం ద్వారా తన్ని తాను ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు తను ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ పార్టీ ప్రారంభమై దాదాపు 10 ఏళ్ళు దాటిపోయింది. మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు ఆయన. అంటే మొదటి ఎన్నికలో అసలు ఆయన పోటీ చేయలే, తర్వాత ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయాడు. ఓకే, ఇది 3వ ఎన్నిక. ఇప్పుడు గెలిచాడు. అక్కడ వరకే ఆయన ట్రాక్ రికార్డు. ఇప్పుడు పరిపాలకుడిగా ఆయన ఏమిటి అనేది జనాలకు ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ ఎస్టాబ్లిష్ చేయటం అనే ప్రోగ్రాంలో భాగంగా ఆ శాఖలు ఆమోదించాడు ఆయన. ఆమోదించి ఆ శాఖల ద్వారా, ఆ శాఖల నిర్వహణ ద్వారా ఒక పాలకుడిగా తానేమిటి అనేది జనాలకు తెలియజేయటం ద్వారా మరింత ప్రాముఖ్యత ఉన్నటువంటి పదవుల వైపు ప్రయాణం చేయాలి అనేది. చిరంజీవి గారు కూడా కేంద్రంలో సహాయ మంత్రిగా చేసింది అంతే. అంతకు మించి ప్రాధాన్యత ఉన్నటువంటి పదవులేమీ ఇవ్వలేదు. నిజానికి ఆయన పార్టీని విలీనం చేసి ముందుకు వెళ్ళినప్పటికీ ఆయనకు దక్కింది అదే. అవును, ఆ రోజున చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి, చాలా కీలక పాత్ర పోషించాడు పవన్ కళ్యాణ్ మొన్నటి ఎన్నికల్లో, కూటమి నిర్మాణంలో. అందుకని తనకి కొంచెం అధిక ప్రాధాన్యత ఉన్నటువంటి హోంశాఖ ఇస్తారు అనేటువంటి ప్రచారం జరిగింది అంతే. ఆయన ఎక్కడా చెప్పలేదు. అవును, ఈ 21ని పక్కన ఒక 0 జోడించి ఏదో ఒక రోజుకు ముఖ్యమంత్రి కావాలి అనేటువంటిది ఆయన ప్రోగ్రాం. ఇది ప్రారంభంగా మాత్రమే చూస్తున్నాడు ఆయన. అందుకని దీన్ని సీరియస్గా తీసుకునే మూడ్లో లేడు పవన్ కళ్యాణ్ లేడు. కాకపోతే అభిమానుల్లో కొంచెం చిన్న అలక కనిపిస్తోంది, అసంతృప్తి జ్వాల కూడా, అసంతృప్తి కూడా. ఇది నెమ్మదిగా దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఓకే,
తనతో కంపేర్ చేస్తే, అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే లోకేష్కి పవన్ కళ్యాణ్కి మధ్య కంపారిజన్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ రామ్ చరణ్ తేజ్కి అల్లు అర్జున్కి వచ్చినట్లు కూటమిలో నారా లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ గా నడుస్తుంది. అది అనివార్యం. అందుకని ఆయన చాలా సీరియస్గా ఒక మహిళను తీసుకొచ్చి హోంలో పెట్టాడు, వంగల్పూడి అనితని. అండ్ దట్టు దళిత సామాజిక వర్గానికి చెందిన దళిత సామాజిక వర్గం. అక్కడ మళ్ళీ ఎవరు డిస్టర్బ్ చేయడానికి వీలు లేకుండా దాన్ని పూర్తిగా తన కంట్రోల్లో పెట్టుకుంటాడు ఆయన. ఆవిడ సొంత నిర్ణయాలు ఉండవు, కేవలం ఉంటుంది అంతే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా అదే జరిగింది. తానేటి వనిత, దానికి ముందు సుచరిత. వనిత కావచ్చు, సుచరిత కావచ్చు, వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు లేవు. అదే కండిషన్ ఉంటుంది అక్కడ. ఆ పరిస్థితుల్లో ఇతన్ని పెట్టడం ఇబ్బందికరం. పవన్ కళ్యాణ్ కొంత సొంత నిర్ణయం తీసుకునేటువంటి మూడ్లో ముందుకెడితే ఆ శాఖ నిర్వహణ ఇబ్బంది అవుతుంది సీఎంకి. అందుకని తన సొంత నిర్ణయాలు తీసుకుని కొంత స్వేచ్ఛగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలోకి ఆయన పెట్టి అక్కడేమో ఒక దళిత మహిళని పెట్టాడు. ఇది రాజకీయం. ఈ రాజకీయ వ్యూహం జనాలకు అర్థం చేయించటం అనేది తెలుగుదేశం బాధ్యత. అభిమానుల్లో ఉన్నటువంటి ఈ చిరాకుని ఇలాగే మెయింటైన్ చేసేలాగా జనసేన చూసుకుంటుంది. ఇది జనసేన వ్యూహం. ఈ డిస్టర్బెన్స్ ఉండాలి అనే కోరుకుంటుంది. అందుకని ఇది కూడా నడుస్తుంది ప్యారలల్గా. కానీ ప్రధాన పోటీ వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది. లోకేష్కి ప్రాధాన్యత ఉన్నది ఇచ్చారా, కంపారిటివ్గా పవన్ కళ్యాణ్కి ప్రాధాన్యత ఉన్నది ఇచ్చారా అన్నదే చూడాలి ఇప్పుడు. మిగిలిన హోమ్ ఇవ్వలేదు అనేటువంటి చర్చ అప్రస్తుతం. అంటే ఇక్కడ ఒక చిన్న అనుమానం కూడా ఉంది. పవన్ కళ్యాణే కావాలని హోమ్ తీసుకోలేదా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఇక్కడ పెడితే ఇబ్బందులు వస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు సమన్వయంతో కూర్చొని హోమ్ మినిస్ట్రీ వద్దనుకున్నారా అనేటువంటిది ఒక మీమాంస. పవన్ కళ్యాణ్కి హోమ్ ఇస్తారు అని బయట ప్రచారం జరిగింది, కానీ తానెక్కడా క్లెయిమ్ చేసుకోలేదు. ఎగ్జాక్ట్లీ, అవును, తానెక్కడా మాట్లాడలేదు. మంత్రివర్గ నిర్మాణానికి సంబంధించినటువంటి పూర్తి స్వేచ్ఛ చంద్రబాబుకి ఇస్తున్నట్టుగా కూడా తను మాట్లాడాడు పవన్ కళ్యాణ్. ఆ మాట్లాడటంలోనే ఆయన ఏది ఇచ్చినా తీసుకుంటాను అనేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చాడు ఈయన. ఓకే, అప్పుడే తనకు అర్థం చేయించిన తర్వాతే ఆ శాఖల కేటాయింపు జరిగి ఉంటుంది. అందుకే తన పోర్ట్ఫోలియోలు ప్రకటించాల ముందు. చాలా టైం తీసుకుని నెమ్మదిగా చేసిన వ్యవహారం అది. అందుకని వాళ్ళ మధ్య సమన్వయం ఉంది పొలిటికల్గా. ఇబ్బందికర పరిస్థితులు అయితే లేవు, కానీ అది అక్కడ వరకే, కూటమి వరకే. ఇండిపెండెంట్గా జనసేన నుంచి ఉన్నటువంటి అసంతృప్తిని అలా క్యారీ ఫార్వర్డ్ అయ్యేలాగానే చూస్తాడు ఆయన పవన్ కళ్యాణ్. అదే ఆయన వ్యూహం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.